ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ సీటు వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆరాటపడుతూ ఉంటే, మరోవైపు పార్టీని భుజాన వేసుకుని నడిపిస్తున్న బొమ్మసాని వర్గం బొమ్మసానికే సీటు ఇవ్వాలని పట్టుబడుతుంది. దేవినేని బొమ్మసాని ఇద్దరి మధ్య వ్యవహారం కొలిక్కి రాకముందే వైసీపీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం ఇద్దరి ఆశావాహుల ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. వసంత కృష్ణ ప్రసాద్కి టీడీపీ టికెట్ కేటాయిస్తుందని సమాచారంతో మాజీ మంత్రి దేవినేని, టీడీపీ నేత బొమ్మసాని ఇద్దరూ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న తరుణంలో ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పుడు టీడీపీలో మైలవరం నియోజకవర్గం సీటు హీటు పుట్టిస్తుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటి మైలవరం. ఈ నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వసంత వెంకటకృష్ణ ప్రసాద్ 13,000కు పైగా మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తనదైన శైలిలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్పై అనేక ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ప్రస్తుతం అక్కడ మూడు ముక్కలాటగా తయారైంది. దేవినేని ఉమా నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారనే చెప్పాలి. మరొక నేత బొమ్మసాని సుబ్బారావు కూడా గత సంవత్సరం పైగా తనకు సీటు కేటాయించారని వివిధ వేదికలపై తన అంతరంగాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వసంత కృష్ణ రాకతో టీడీపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కాయనే చెప్పాలి. అధికార వైసీపీ బీసీ కులానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన సర్నాల తిరుపతిరావు యాదవ్ ప్రకటించడంతో టీడీపీ కంగుతిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీడీపీ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించడం ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పుడు సీటు కోసం పోటీ పడుతున్న ముగ్గురు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. కొసమెరుపు ఏంటంటే దేవినేని, బొమ్మసాని వర్గీయులు వసంతకు సీటు ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇరువురు నేతలు కూడా వారి అనుచరులతో ఇటీవల బలప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. దేవినేని, బొమ్మసాని ఇరువురు నేతలు కూడా సీటు కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో చేరినప్పటి నుంచి నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో కలవటం, సంప్రదింపులు జరపడంతో వసంతకే సీటు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. చాప కింద నీరులా వసంత తన పనిని తాను చేసుకుపోతూ నిమగ్నమై మళ్లీ తాను విజయం సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. వసంత మాత్రం తనకు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా మరొకరికి కేటాయించినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాను అని చెప్పారు. అయితే దేవినేనిని మాత్రం ఈ విషయంపై నోరు మెదపడం లేదు. కానీ బొమ్మసాని మాత్రం చివరి వరకు సీటు కోసం ప్రయత్నం చేస్తానని, ఇవ్వకపోతే అధిష్టానం సీటు ఎవరికి కేటాయిస్తే వారితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. దేవినేని, బొమ్మసాని వర్గీయులు మాత్రం వసంతపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారికి తోడు వైసీపీ సోషల్ మీడియా కూడా వసంత గతంలో మాట్లాడిన వీడియోలు అప్పుడు ఇప్పుడు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా దేవినేనికి అనుకూలంగా వసంతకు వ్యతిరేకంగా పెట్టడం ఇక్కడ కొసమెరుపు. మాజీ మంత్రి దేవినేని ఉమా వైఖరితో అధిష్టానం వసంత కృష్ణ ప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో తన కేడర్తో పాటు టీడీపీ కేడర్తో కూడా కలిసి పనిచేస్తారని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. మొత్తానికి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు మూడు ముక్కలాటగా మారింది.